కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డులు పని ప్రారంభించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు చీఫ్ ఇంజనీర్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో బోర్డుకు 2 చొప్పున ఇంజనీర్లను నియమించింది. కేఆర్ఎంబీకి టీకే శివరాజన్, అనుపమ్ ప్రసాద్లను చీఫ్ ఇంజనీర్స్ గా నియమించింది. ఇక జీఆర్ఎంబీకి ఎంకే నిన్హా, జీకే అగర్వాల్ ను చీఫ్ ఇంజనీర్స్ గా నియమించింది. చీఫ్ ఇంజనీర్లు వెంటనే ఆయా బోర్డుల చైర్మన్లకు రిపోర్టు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. బాధ్యతలు స్వీకరించి చీఫ్ ఇంజనీర్లు ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి సారించాలని సూచించింది. కృష్ణా గోదావరి నది యాజమాన్య బోర్డుల చైర్మన్లు ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శితో సమావేశం కానున్నారు. బోర్డుల పరిధికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చిస్తారు. జూలై 15న 2 బోర్డుల పరిధికి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయగా అక్టోబర్ 14 నుంచి అమలు కావాల్సి ఉంది. అమరావతిలో స్కిల్ డెవలప్మెంట్ పై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. ఈ రివ్యూ మీటింగ్ కు మంత్రి గౌతమ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. యువతలో స్కిల్స్ మెరుగుపరిచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు ముఖ్యమంత్రి. గ్రామీణ యువతకు ఉపాధి లభించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉండాలన్నారు. గణేష్ నిమజ్జనం విషయంలో జీహెచ్ఎంసీ వేసిన రివ్యూ పిటిషన్ పై మధ్యాహ్నం 2:30కు విచారణ చేపట్టనుంది హైకోర్టు. రివ్యూ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని కోరిన ప్రభుత్వ తరపు లాయర్. దీంతో లంచ్ మోషన్ విచారణకు హైకోర్టు అంగీకరించింది. తీర్పులోని 4 అంశాలను తొలగించాలని జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ లో కోరింది. హుస్సేన్ సాగర్, ఇతర జలాశయాల్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని విజ్ఞప్తి చేసింది. ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని, రబ్బరు డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులు సవరించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ వేసింది జీహెచ్ఎంసీ. పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో ఎఫిడవిట్ దాఖలు చేయాలేమని కేంద్రం కోర్టుకు తెలిపింది. అయితే ఓ కమిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించింది. దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో సమగ్రంగా ఎఫిడవిట్ దాఖలు చేయడం కుదరదని కోర్టుకు కేంద్రం తెలిపింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ ను విచారణ చేస్తున్నారు. నవదీప్ ను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. 2017-18 వరకు ఎఫ్ లాంజ్ పబ్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరిగిందని అధికారులు గుర్తించారు. డ్రగ్స్ కేసు వెలుగులోకి రాగానే పబ్ ను మూసివేశారు నవదీప్. మరోవైపు ఎఫ్ లాంజ్ పబ్ మేనేజర్ కెల్విన్ కి మధ్య లావాదేవీలు గుర్తించింది ఈడీ. ఎఫ్ లాంజ్ పబ్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పార్టీలు జరిగాయని అనుమానిస్తున్నారు. అటు కెల్విన్ తో జరిపిన డ్రగ్స్ లావాదేవీలపై కూడా ఈడీ ఆరా తీస్తోంది. హుజూరాబాద్ లో పోటీ చేయాలన్న ఈటెల రాజేందర్ సవాలుపై స్పందించారు మంత్రి హరీష్ రావు. హుజూరాబాద్ లో తాను పోటీ చేసినా, గెల్లు శ్రీనివాస్ పోటీ చేసినా విజయం టీఆర్ఎస్ దే అన్నారు. అందుకే ఓడిపోతే పెద్దల చేతిలో ఓడిపోవాలని ఈటెల కోరుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. తాను పోటీ చేస్తే సిద్దిపేటకు ఉప ఎన్నిక వస్తుందన్నారు. ఓటమి భయంతోనే ఈటెల ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడన్నారు మంత్రి హరీష్ రావు. సింగరేణి కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన 6 ఏళ్ల చిన్నారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. ఈ ఘటన దురదృష్టకరమని, 4 రోజులైనా నిందితుడి అరెస్టుపై పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదని అన్నారు సీతక్క. నిరక్షరాస్యత కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. బస్తీల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని సీతక్క డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలవనున్నారు. కాలేజీలు నడపడం కష్టంగా ఉందంటూ తమ సమస్యలను ఆమె ముందు ఉంచనున్నారు. ఫ్యాకల్టీలు లేక క్లాసులు నడవడం లేదని, ఫలితంగా విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10ల సంఖ్యలో కాలేజీలను గెస్ట్ లెక్చరర్లతో నడిపిస్తున్నామని అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అయితే 90% గెస్ట్ ఫ్యాకల్టీలతోనే నడిపిస్తున్నామని వాపోతున్నారు. దేశంలో కొత్తగా 27,254 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,32,64,000కు చేరింది. కొత్తగా 219 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. కరోనా నుంచి గత 24 గంటల్లో 37,687 మంది కోలుకున్నారు. ప్రెజెంట్ దేశంలో 3,74,000 యాక్టివ్ కేసులున్నాయి. నీట్ పై తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ నుంచి తమిళనాడుకు శాశ్వత మినహాయింపు కోరుతూ
అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ బిల్లును సభ ముందుంచారు. అయితే బిల్లుపై చర్చలో తమకు అవకాశం దక్కలేదంటూ అన్నాడీఎంకే సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి టీకాలు వేసేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి భారీగా పెరుగుతున్నందున మన రాష్ట్రానికి సరిపడా వ్యాక్సిన్ సరఫరా అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ప్రెజెంట్ రాష్ట్రంలో కరోనా పూర్తిగా నియంత్రణలో ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. తెలంగాణలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయి. జిల్లాలో కరోనాను మించి డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఖమ్మంలో 390 మందికి డెంగ్యూ సోకింది. రోగులతో హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. కొన్ని చోట్ల మరణాలు కూడా నమోదవుతున్నాయి. అటు రిమ్స్ లో ఒక్కో బెడ్పై 2కి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు జ్వరాలతో ఏజెన్సీ ప్రాంతాలు విలవిల్లాడుతున్నాయి. ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో పిల్లలు పెద్ద ఎత్తున కోవిడ్ వైరస్ బారిన పడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 1100 కేసులు నమోదవగా ఇందులో 245 మంది పిల్లలే ఉన్నారు. దేశంలో కేరళ తర్వాత అత్యధిక పాజిటివ్ రేటు ఉన్న మిజోరాంలో ఇటీవలి కాలంలో ఎక్కువ సంఖ్యలో చిన్నారులు వైరస్ కు గురవుతున్నారు. ఇటీవల యాక్సిడెంట్ లో గాయపడ్డ నటుడు సాయి ధరమ్ తేజ్ ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు డాక్టర్స్. డైటింగ్ లో ఉండడం వల్ల కళ్ళు తిరిగి ప్రమాదానికి గురైనట్లు తెలిపారు దర్శకుడు వివి వినాయక్. ప్రెజెంట్ సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడని తెలిపారు ఆయన. పెన్షన్ల తొలగింపుపై అనంతపురం జిల్లాలో టీడీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. ధర్మవరం పట్టణంలో మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యేలు పార్థసారథి, కందికుంట వెంకట ప్రసాద్ తో పాటు పరిటాల శ్రీరామ్ ర్యాలీలో పాల్గొన్నారు. అనుమతి లేదంటూ వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ కేసు విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామానికి చెందిన యువకునికి వైరా మండలానికి చెందిన యువతితో వివాహ నిశ్చితార్థం చేసుకున్నారు. వారి మధ్య మనస్పర్ధలు రావడంతో 2 కుటుంబాల వారు పెళ్లి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకునేందుకు వైరా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ మాట పెరిగి ఇరు వర్గాలు రాళ్లతో దాడులు చేసుకున్నారు. వారిని చెదరగొట్టి కేసు నమోదు చేశారు పోలీసులు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 1,20,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 41,000 క్యూసెక్కులుగా ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10 అడుగులకు చేరింది. బ్యారేజ్ నుండి 7 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అటు గోదావరి డెల్టాకు వ్యవసాయ సాగు కోసం 9,200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. కర్నూలు జిల్లా సుంకేశల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ఫ్లో 19,850 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 17,400 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు నిండు కుండలా మారడంతో 4 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేశారు అధికారులు. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం ఆగడం లేదు. బాయ్స్ హాస్టల్లో సీనియర్ల వికృత చేష్టలు మితిమీరిపోతున్నాయి. నేలపై మోకాల మీద కూర్చోవాలని జూనియర్లను టార్చర్ చేశారు. అర్ధరాత్రి హాస్టల్ రూమ్స్ లో నరకం అనుభవిస్తున్నారు జూనియర్స్. ప్రొఫెసర్లకి చెబితే ప్రాక్టికల్స్ లో చూసుకుంటామంటూ జూనియర్లకి బెదిరిస్తున్నారు సీనియర్లు. అన్నవరం సత్యదేవుని ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న 2 అర్చకులపై సస్పెన్షన్ వేటు పడింది. వారిద్దరూ ప్రధాన ఆలయం కింద స్వామివారి అంతరాలయంలో విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. నిర్ణీత సమయంలో విధులకు హాజరు కాకపోవడంతో ఉప ప్రధాన అర్చకుడు సుబ్రహ్మణ్యం, ముఖ్య అర్చకుడు గోపాల్ను విధుల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఈవో త్రినాథ్ ఆదేశాలిచ్చారు. వేములవాడ పట్టణంలోని కోరుట్లలో తాగుబోతు వీరంగం క్రియేట్ చేశాడు. తప్ప తాగి ఓ దుకాణంపై కారణం లేకుండానే ఇటుక రాళ్లతో దాడి చేశాడు. ఆగ్రహం పట్టలేక షాపు యజమాని ఆ తాగుబోతును స్తంభానికి కట్టేసి చితకబాదాడు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వైద్యం అందాలంటే అక్కడ చెరువు దాటాల్సిన పరిస్థితి. అనారోగ్యానికి గురైన బాలుడిని చెరువులో నుంచి స్ట్రెచర్ పై దాటించి హాస్పిటల్ కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం కన్నాపూర్ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలుడు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు 108 కు ఫోన్ చేశారు. అంబులెన్స్ చెరువు వద్దకొచ్చి ఆగిపోయింది. స్ట్రెచర్ పైన బాలుని పడుకోబెట్టుకుని అంబులెన్స్ వద్దకు తరలించారు. అక్కడి నుంచి రిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన వర్షాలతో జిల్లా కేంద్రంలోని మానేరు నదిలో నిర్మించిన చెక్ డ్యాం 100 మీటర్ల మేర కొట్టుకుపోయింది. చెక్ డ్యాం నాసిరకంగా నిర్మించడం వల్లనే 2 ముక్కలైనట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 14 కోట్లకు టెండర్ నిర్వహించగా లెస్ టెండర్ తో 11 కోట్లకే చేజిక్కించుకున్నాడు గుత్తేదారు. ఎస్ఎల్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కాంట్రాక్ట్ సంస్థ చెక్ డ్యాం నిర్మించింది. కట్టిన కొద్ది రోజులకే డ్యాం పగుళ్లొచ్చింది. వర్షాల ధాటికి 100 మీటర్లు కొట్టుకుపోయింది. నటుడు ఉత్తేజింట విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆమె బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్య ఆకస్మిక మృతితో ఉత్తేజ్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి, ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్ ఉత్తేజ్ ను పరామర్శించారు. ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటించారు. బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఒడిశా తీరాన్ని ఆనుకొని గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఒడిశాలోని చాంద్బలి దగ్గర మరికొద్ది గంటల్లో తీరం దాటనుంది వాయుగుండం. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోల్కతా ఎయిర్పోర్ట్ లో విదేశీ డ్రోన్ కెమెరాస్ పట్టుకున్నారు. దుబాయ్ నుండి కోల్కతా వచ్చిన రవికుమార్ వర్మ అనే ప్రయాణికుడి దగ్గర వీటిని గుర్తించిన కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ డ్యూటీ ఫీజు ఎగ్గొట్టడానికి డ్రోన్ కెమెరాస్ ను తన లగేజ్ బ్యాగ్స్ లో దాచాడు రవికుమార్. స్కానింగ్ కు చిక్కకుండా డ్రోన్ కెమెరాలకు కార్బన్ పేపర్లు చుట్టి తరలించే ప్రయత్నం చేశాడు. కానీ అధికారులు పట్టేశారు. వీటి విలువ 20 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రేపు యూపీలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. అలీఘర్ లోని రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. బహిరంగ సభకు భారీ వేదికను సిద్ధం చేస్తున్నారు. గుజరాత్ లోని రోడ్లపై నీటితో నిండిన గుంతల వద్ద ఆప్ కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపారు. 500కు అమ్ముడుపోతే ఇలాంటి రోడ్లే ఉంటాయని విమర్శించారు. ప్లకార్డులను ప్రదర్శించడంతో పాటు రోడ్లపై నీటితో ఉన్న గుంతల వద్ద డాన్స్ చేశారు. ఈ వీడియోతో పాటు గాంధీనగర్లోని 2వ వార్డులో నీట మునిగిన రోడ్ల ఫోటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలతో యమునా నది కాలుష్యం కాసారంగా మారిపోయింది. ఢిల్లీలో యమున పెద్ద ఎత్తున నురుగు తెట్టగట్టుకుంది. తీవ్రంగా పెరిగిపోయిన కాలుష్యంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బైకుపై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైతే 3వ వ్యక్తికి బీమా వర్తింపచేయాల్సిందేనని కర్ణాటక హైకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. 2011లో కలబుర్గిలో ద్విచక్ర వాహన ప్రమాదానికి సంబంధించిన కేసులో 3వ వ్యక్తికి బీమా పరిహారం ఇవ్వాలని మోటారు వాహనాల ట్రిబ్యునల్ 2012లో తీర్పునిచ్చింది. బీమా కంపెనీలు ఆ తీర్పును వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించాయి. ద్విచక్ర వాహనమే అయినా 3 ప్రమాదానికి గురైతే పరిహారం ఇవ్వాల్సిందేనని తెలిపింది హైకోర్టు. సాంస్కృతిక, మతపరమైన, పర్యాటక, సినిమా రంగాలకు కొత్త ఊపునిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్లు, రైళ్ల ప్రైవేటీకరణ ప్రయత్నాల్లో భాగంగా బోగీలను లీజుకు ఇవ్వనుంది. అంతేకాదు ఆసక్తి ఉన్నవాళ్లు ఆ బోగీలను పూర్తిగా కొనుగోలు చేయొచ్చు. 5 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంటే ఈ కాలంలో లీజుతో పాటు నిర్వహణ, పార్కింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే కనీసం 16 బోగీలను ఏకకాలంలో లీజుకు తీసుకోవాల్సి ఉంటుందనే నిబంధనను విధించింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వస్తున్న ఒక వ్యక్తి నుంచి బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులే ఆశ్చర్యపోయే విధంగా కేజీ బంగారాన్ని నోట్లో పళ్లకు అతికించుకొని వచ్చారు. కస్టమ్స్ అధికారులు గుర్తించడంతో స్వర్ణం అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకొచ్చింది. నేషనల్ మానిటైజేషన్ పాలసీ పేరుతో రైల్వే ఆస్తులను ప్రైవేటీకరణకు నిరసనగా వారం పాటు దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్. నేటి నుంచి 18వ తేదీ వరకు రైల్వే కార్మికులు, ఉద్యోగులు నిరసనను తమ కార్యాలయాల్లో, రైల్వే స్టేషన్స్ లో తెలపనున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలో భారీ ప్రమాదం జరిగింది. సబ్జీ మండి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల భవనం కూలిపోయింది. శిథిలాల కింద 10ల సంఖ్యలో కూలీలు చిక్కుకున్నారు.
కూలీలను వెలికి తీసేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇరుకైన రోడ్ల కారణంగా ప్రమాద స్థలంలోకి సహాయక యంత్రాలను పంపించేందుకు అధికారులకు ఇబ్బందిగా మారింది.